కన్నుల జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో దేవుని వాక్యమును చదువుకుందాం. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 12వ వచనం. నేనే మిమ్మును ఓదార్చువాడను. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకిస్తున్న ఒక అద్భుతమైన వాగ్దానం, నేను మిమ్మును ఓదార్చువాడను. నిజమే, ఈ భూలోకంలో మనకు ఎదురవుతున్నటువంటి సమస్యలను బట్టి, శోధనలను బట్టి, బలహీనతలను బట్టి, ప్రతికూల పరిస్థితులను బట్టి ఎవరైనా మనలను ఓదారుస్తారేమోనని మనం కనిపెడుతూ ఉంటాం. కొందరు స్నేహితుల వైపు, కొందరు బంధువుల వైపు, మరికొందరు అధికారుల వైపు ఎవరెవరో మనలను ఓదార్చాలి, ఆదరించాలి, సహాయం చేయాలి అని మనం కనిపెడతాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎవరి కొరకైతే కనిపెడుతున్నామో వారు మనలను ఓదారుస్తారని ఆశిస్తాం, కానీ ఏ వ్యక్తి మనలను ఆదరించడు, ఏ వ్యక్తి మనలను ఓదార్చరు. ఎందుకంటే కీర్తనాకారుడైనటువంటి భక్తుడైన దావీదు గారు ఒక చక్కని మాటను చెప్పారు. కీర్తనల గ్రంథం 69వ కీర్తన 20వ వచనాన్ని మనం చదివితే అక్కడ రాయబడి ఉంది, నిందకు నా హృదయము బద్దలాయను, నేను బహుగా కృషించి ఉన్నాను, కరుణించు వారి కొరకు నేను కనిపెట్టుకొని ఉన్నాను గాని ఎవరునూ లేకపోయిరి, ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకొంటిని గాని ఎవరునో కానరారైరి అని అంటున్నాడు. నా మీదికి నిందలొచ్చినప్పుడు, నాకు ఇబ్బంది కలిగినప్పుడు, నేను కృంగిన సమయంలో నన్ను కరుణిస్తారని, నన్ను ధైర్యపరుస్తారని, నన్ను ఆదరిస్తారని, నాకు సహాయం చేస్తారని, నా పక్షాన నిలబడతారని నేను కనిపెట్టాను, ఎవరు నాకు కానరాలేదు అని అంటున్నారు. నిజమే, ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన పరిస్థితులు కూడా ఇలాగే ఉంటాయి. ఎవరి కొరకు మనం కనిపెడతాం, వారు మన కష్టకాలంలో కనబడరు. ఒకవేళ మన దగ్గరికి వచ్చినా మనల్ని ఆదరించరో ఓదార్చరో, ఇంకనూ మనలను బాధ పెడతారు. పరిశుద్ధ గ్రంథంలో ఊజు అనే దేశంలో యోబు అనే ఒక మనుషుడు ఉన్నాడు. యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించినవాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. దేవుడు యోబును ఆశీర్వదించాడు, గొప్పవాడిగా చేశాడు. అయితే ఒక రోజు నాడు అపవాది యోబును శోధించడం ప్రారంభించింది. అలా శోధించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. యోబు ఇంటి చుట్టూ ఉన్న కంచెను తీసివేశారు. అపవాది వచ్చింది, యోబుకున్నటువంటి గొర్రెలను, ఒంటెలను, గాడిదలను, ఎద్దులను, పిల్లలను, ఆయన ఆరోగ్యమును పాడు చేసింది. ఆ సమయంలో ఆ సంగతి స్నేహితులకు తెలిసిందట. యోబు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో రాయబడి ఉంటుంది, యోబు
తన యొక్క స్నేహితుని గురించి విని, తన స్నేహితుడు కలిగిన ఆపదలన్నిటిని గురించి విని త్వరితంగా మనం వెళ్ళాలి. యోబును ఆదరించాలి, యోబును ఓదార్చాలని వారు మాట్లాడుకుని బయలుదేరి వచ్చారట. 2:11 మాటలు స్పష్టంగా రాయబడి ఉంటాయి. అయితే వారు దుఃఖించారు, ఏడ్చారు, కానీ ఇప్పుడు ఓదార్చడం మానేసి బాధలు పెట్టడం ప్రారంభించారు. వారు పెట్టిన బాధలు, వారు వేసిన నిందలను గురించి యోబు గ్రంథం 16:2 యోబు గారే చెప్తున్నాడు, మీరు ఆదరణకు కర్తలు కాదు, బాధకే కర్తలు అని అన్నాడు. నిజమే, ఈ భూలోకంలో ఏ వ్యక్తి మనలను ఆదరించడో. ఎందుకనగా ఏ వ్యక్తి అయినా ఇంకా బాధ పెడతాడు, నిందిస్తాడు, అవమానిస్తారు, హేళన చేస్తారు. నీ జీవితంలో కూడా ఒకవేళ శ్రమలలో ఉన్నావా, శోధింపబడుతున్నావా, బాధలో ఉన్నావా, మనుషుల వైపు చూడకు. నిన్ను ఓదార్చడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు, నేనే మిమ్మును ఓదార్చువాడను. మన దేవుడు మనలను ఆదరించే దేవుడు, ఓదార్చే దేవుడు. ప్రభు చెప్పారు, ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేనే మిమ్మును ఆదరిస్తాను అని ప్రభు చెప్పారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆరాధన చేసే దేవుడు ఓదార్చే దేవుడు. అయితే ఆయన మనలను ఓదార్చాలి అని అంటే మనం ఒక చిన్న పని చేయాలి. యెషయా గ్రంథం 49:13 రాయబడి ఉంది, శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడు యెహోవా తన జనులను ఓదార్చుచున్నాడు. ఈ వాక్యంలో రాయబడిన మాట, తన జనులను ఓదార్చుచున్నాడు. ఆయన జనులుగా మనం జీవిద్దాం, ఆయన బిడలుగా మనం బ్రతుకుదాం. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను ఓదార్చి ఆశీర్వదించునుగాక. మీ కొరకు ప్రార్థన చేస్తాను. తలలు వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థనలు ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, నీకు వందనాలయ్యా. నీ బిడ్డలు ఏ సమస్యలైతే ఉన్నారో, ఏ బాధలైతే ఉన్నారో, నాజరేయుడైన యేసు నామములో నీ బిడ్డలను ఆదరించమని ప్రార్థన చేస్తున్నాను, ఓదార్చమని ప్రార్థన చేస్తున్నాను. నీ కార్యములు నీ బిడ్డల జీవితాల్లో జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. పరమ తండ్రి, వారికి ఉన్న ఇబ్బందులన్నిటిలో నుండి విడిపించండి, సమస్యలలో నుండి విడిపించండి. నీ కార్యములను మీరు జరిగించండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోనమని, నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించమని, కృపాక్షేమాలు నీ బిడ్డలకు అనుగ్రహించమని యేసు నామమును బట్టి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. కంచె వేసావు మా